హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ సింధు అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం క్లాస్ 9కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ని అయితే బిట్స్ రూపంలో డిస్కస్ చేయబోతున్నాము. మీరు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. సో ఇంకొన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో బిట్స్కి సంబంధించి రావడం జరుగుతుంది. మీకు ఏ టాపిక్ మీద బిట్స్ కావాలి అనేది కింద కామెంట్ సెషన్లో కూడా కామెంట్ చేసేసేయండి. వితౌట్ ఎనీ లేట్ మనమైతే ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, వాట్ ఆర్ బుక్యాల్స్? బుక్యాల్స్ అంటే ఏంటి? ఇవి ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యల, లేదా వాస్ట్ నేచురల్ పాస్చర్స్ ఆన్ హై మౌంటైన్స్ అంటే చాలా హై మౌంటైన్స్ మీద ఉండే నేచురల్ పాస్చర్సా, లేదా కోస్టల్ ల్యాండ్స్ ఇన్ ఇండియానా, లేదా ఐలాండ్ ఇన్ ఇండోనేషియానా? సో మనకి బుకియాల్స్ అనేవి వాస్ట్ నేచురల్ పాస్చర్స్ ఆన్ హై మౌంటైన్స్ అండి. సో అంటే 12,000 ఫీట్ అబోవ్ కన్నా ఉండే ఏరియాలో నేచురల్గా వచ్చిన పేస్చర్స్ని మనం బుకియాల్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ మోస్ట్లీ సమ్మర్ సీజన్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాలో ఉండే వాళ్ళు కానీ ఎక్కువగా ఈ నేచురల్ పాస్చర్స్ని గ్రేజింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, హూ ఆర్ గుజ్జార్ బకర్వాల్స్? వీళ్ళు పాస్టోరల్ కమ్యూనిటీ ఆఫ్ బీహారా, లేదా పాస్టోరల్ కమ్యూనిటీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీరా, లేదా పాస్టోరల్ కమ్యూనిటీ ఆఫ్ మిజోరామా, లేదా ఆల్ ఆఫ్ ద అబోనా? అంటే ప్రతి ఒక్క పాస్టోరల్ కమ్యూనిటీకి మనకు ఒక నేమ్ అయితే ఉంటుంది కదండి, ఆ నేమ్ గుజ్జార్ బకర్వాల్స్. సో వీళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన పాస్టోరల్ కమ్యూనిటీని మనం గుజ్జార్ బకర్వాల్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. సో జనరల్గా వీళ్ళు మేకల్ని కానీ గొర్రెల్ని కానీ మేపడానికి సో వీళ్ళు నేచురల్ పాస్చర్స్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా మనకి ఏదైతే హిమాలయన్ మౌంటైన్స్ ఉన్నాయి కదా, సో అక్కడ వింటర్ సీజన్లో ఎక్కువగా స్నోఫాల్ అయితే జరుగుతుంది. సో ఈ టైం పీరియడ్లో వాళ్ళు అంత ఎత్తుకి ఆ గొర్రెల్ని తీసుకొని వెళ్ళలేక సో కింద శివాలిక్స్ ఆ ప్లేసెస్లో గ్రేజింగ్ అనేది చేస్తారు. సో ఎప్పుడైతే సమ్మర్ సీజన్లో మళ్ళీ వీళ్ళు ఆ ఎత్తైన పర్వతాల చోటికి తీసుకెళ్లి గ్రేజింగ్ అయితే చేయడం జరుగుతుంది. సో గుజ్జార్ బకర్వాల్స్ అనే వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన పాస్టోరల్ కమ్యూనిటీ. నెక్స్ట్, హూ వేర్ పాస్టోరల్ కమ్యూనిటీ ఆఫ్ మహారాష్ట్ర? మహారాష్ట్రకి సంబంధించిన పాస్టోరల్ కమ్యూనిటీ గ్రూప్ని మనం ఏమని పిలుస్తాం? సో రైకాసా, గడ్డీసా, ధాంకార్సా, కఫిల్సా? మనకి రైకాస్ అంటే దీస్ ఆర్ పాస్టోరల్ కమ్యూనిటీ పీపుల్ ఆఫ్ రాజస్థాన్ అండి. సో రాజస్థాన్కి సంబంధించిన పాస్టోరల్ కమ్యూనిటీ గ్రూప్ని మనం రైకాస్ అని పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, గడీస్. గడీస్ అనే వాళ్ళు హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన పాస్టోరల్ కమ్యూనిటీ. నెక్స్ట్, ధాంకార్స్ అనే వాళ్ళు మహారాష్ట్రకి సంబంధించిన పాస్టోరల్ కమ్యూనిటీ అండి. నెక్స్ట్, కఫిల్స్ అనే వాళ్ళు ఎవరు అనంటే, కపిల అనే వాళ్ళు ఎవరు అనంటే వీళ్ళు ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి గొర్రెల్ని మేకల్ని వీళ్ళు గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఈ వింటర్ సీజన్లో ఏదైతే ఎత్తైన ప్రదేశాలకి తీసుకెళ్తారు కదండి, ఆ గ్రూప్ ఫార్మేషన్, ఆ గ్రూప్ని మనం కఫిల్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద సెటిల్మెంట్ ఆఫ్ మారు రైకాస్? సో ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాము, రైకాస్ అనే వాళ్ళు దీస్ వర్ ద పాస్టోరల్ కమ్యూనిటీ ఆఫ్ రాజస్థాన్. సో రాజస్థాన్కి సంబంధించిన పాస్టోరల్ గ్రూప్స్ని మనం రైకాస్ అని పిలవడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడ వీళ్ళు ఎక్కువగా క్యామెల్స్ని మేపడం అయితే జరుగుతుంది. సో వీళ్ళు ఒక డెజర్ట్ ఏరియాస్ కదా వాళ్ళు ఉండే ప్లేసెస్, మనము డెజర్ట్ ఏరియాస్. సో ఇక్కడ వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి సెటిల్ అవుతారండి. అంటే గ్రూప్గా తీసుకెళ్ళి వాళ్ళు ఆ క్యామెల్స్ని అయితే మేపడం జరుగుతుంది. క్యామెల్స్ని కానీ షీప్ని కానీ ఇవి మేపడం జరుగుతుంది కదా, వాళ్ళు ఒక ప్లేస్లో సెటిల్ అయ్యే ప్లేస్ని అయితే మనం ఢాండి అని అయితే పిలుస్తామండి. వాట్ ఈజ్ జంక్వోక్? జంక్వోక్ అంటే ఏంటి? సో నాజీ జర్మనీలో జంక్వోక్ అనేది ఒక పార్టీ అని చెప్తున్నారు, లేదా జూస్ గ్రూప్ అనే దాన్ని మనం జంక్వోక్ అంటామా, లేదా నాజీ యూత్ గ్రూప్ ఫర్ చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 14ని జంక్వోక్ అంటామా, లేదా జర్మనీలో జంక్వోక్ అనేది ఒక పాపులర్ బుక్ అని చెప్తున్నారు. సో దీనికి కరెక్ట్ చాయిస్ అయితే మనకి ఆప్షన్ సి అండి. సో జంక్వోక్ అంటే ఎవరైతే నాజీ జర్మనీలో చిల్డ్రన్ ఎవరైతే 14 ఇయర్స్ కన్నా తక్కువగా ఉంటారో ఆ యూత్ గ్రూప్ని మనం జంక్వోక్ అని పిలుస్తాం. నెక్స్ట్, డాష్ ఈజ్ రెప్యూటెడ్ ఫర్ ఇట్స్ స్టాల్గమైట్ అండ్ స్టాలటైట్ కేవ్స్. సో ఈ కేవ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ప్లేస్ ఏది అని అడుగుతున్నాను. కర్ణాటకనా, తెలంగాణనా, మిజోరామా, మౌసిండ్రమా? సో ఇక్కడ మనం చూస్తే దీనికి ఆన్సర్ వచ్చి మనకి మౌసిండ్రమ్ అండి.
సో ఈ కేవ్స్ అనేవి మౌసిండ్రంలో ఉన్నాయి. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ట్రూ? అంటే ఈ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. ఒకటి వచ్చి మనకి రాంగ్ చాయిస్ ఇచ్చారు. ఆ రాంగ్ చాయిస్ ఏంటి అనేది మనం రికగ్నైజ్ చేయాలి. సో ఇండియా ఆక్యుపైస్ 10th ప్లేస్ ఇన్ వరల్డ్ అండ్ 4th ఇన్ ఏషియా ఇన్ ప్లాంట్ డైవర్సిటీ. ప్లాంట్ డైవర్సిటీకి సంబంధించి సో ఇండియా ఒక ప్లేస్ వచ్చి 10th ప్లేస్ అంట వరల్డ్లో, అండ్ ఏషియాలో వచ్చి దీని ప్లేస్ వచ్చి 4th ప్లేస్ అని చెప్తున్నారు. దిస్ ఈస్ కరెక్ట్ వన్ అండి. సో మనకి నియర్గా 47,000 ప్లాంట్ స్పీసెస్ అయితే మనకి ఇండియాలో కనపడతాయి. నెక్స్ట్, ఇండియా అకౌంట్ ఫర్ 6% ఇన్ ద వరల్డ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఫ్లవరింగ్ ప్లాంట్స్కి సంబంధించి సో వరల్డ్లో మనకి 6% ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయంట. అంటే సో నియర్లీ 15,000 టైప్స్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే మనకి ఇండియాలో కనపడతాయి. నెక్స్ట్, ఇండియా హ్యాస్ అప్రాక్సిమేట్లీ 2 lakh స్పీసెస్ ఆఫ్ అనిమల్స్. సో నియర్గా మనకి 2 lakh స్పీసెస్ ఆఫ్ అనిమల్స్ అనేవి ఉన్నాయా అంటే నో అండి, మనకు ఓన్లీ 90,000 ఆఫ్ స్పీసెస్ మాత్రమే ఇండియాలో అవైలబుల్గా ఉన్నాయి. సో దిస్ ఈస్ ద రాంగ్ చాయిస్. నెక్స్ట్, ఆప్షన్ డి కూడా ఒకసారి చూసేద్దాం. సో దెర్ ఆర్ 12 మెగా డైవర్సిటీ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్, ఇండియా ఈజ్ వన్ అమాంగ్ దమ్. ఇది కూడా కరెక్ట్. సో మనకి ఆప్షన్ సి వచ్చి కరెక్ట్ చాయిస్, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు నాట్ ట్రూ అని అడిగారు కాబట్టి. ఈ డేటా అడగడానికి అయితే మనకి ఎక్కువ ఛాన్స్ అయితే ఉందండి. లాస్ట్ టైం టెట్లో కూడా మనకి ఇలాంటి క్వశ్చన్ అయితే ఒకటి రావడం జరిగింది. నెక్స్ట్ చూద్దాము, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? సో ఇందులో ట్రూ స్టేట్మెంట్స్ ఏంటో మనం కనుక్కోవాలి. ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ దట్ హ్యాస్ లయన్స్ అండ్ టైగర్స్. ఇది కరెక్ట్ అండి. సో ఇండియాలో మాత్రమే మనకి లయన్స్, టైగర్స్ రెండు కనపడతాయి. నెక్స్ట్, బర్డ్స్కి సంబంధించి ఇండియా కాన్స్టిట్యూట్ 15% ఆఫ్ ఓల్స్ టోటల్ ఇన్ స్పీసెస్ ఆఫ్ బర్డ్స్. బర్డ్స్కి సంబంధించి 15% అనేది ఉందంట. దిస్ ఈజ్ రాంగ్ అండి. ఇట్ ఈస్ నాట్ 15%, ఇట్ ఈస్ 13%. నెక్స్ట్, ఇండియా అకౌంట్స్ ఫర్ నియర్లీ 12% ఆఫ్ ఓల్డ్ స్టాక్ ఇన్ స్పీసెస్ ఆఫ్ ఫిష్. ఇది కూడా కరెక్ట్ చాయిస్ అండి మనకి. నెక్స్ట్, ద గిర్ ఫారెస్ట్ ఈస్ ద లాస్ట్ రిమైనింగ్ హ్యాబిటేట్ ఆఫ్ ఏషియాటిక్ లయన్. ఇది కూడా మనకి కరెక్ట్ చాయిస్. అంటే మనకి 1, 3, 4 అనేది కరెక్ట్ చాయిస్. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, విచ్ కేస్ ఈజ్ నోన్ యాజ్ మండల్ కమిషన్ కేస్? సో మనకి మండల్ కమిషన్ కేస్గా దేన్ని చెప్పుకుంటాము అని అడుగుతున్నారండి. సో అసలు మనకి మండల్ కమిషన్ అనేది దేనికి సంబంధించింది అని అంటే సో మనకి దీన్ని బ్యాక్వర్డ్ కమిషన్ అని కూడా అంటాం. బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అని కూడా మనము దీన్ని అంటాం అనమాట. సో ఈ కమిషన్కి హెడ్గా బీపీ మండల్ గారు ఉండడం వల్ల దీన్ని మండల్ కమిషన్ అని కూడా అంటాం. సో దీనికి సంబంధించిన కేస్ ఏది అని అంటే ఇందిరా సహాని కేసుని మనం మండల్ కమిషన్ కేస్ అని కూడా అంటామండి. సో కేశవానంద భారతి కేసు వచ్చి మనకి కాన్స్టిట్యూషన్ కి సంబంధించింది. ఇది షాబోనా కేస్ వచ్చి మనకి ట్రిపుల్ తలాక్ కేస్ అని కూడా దీన్ని అంటాము. నెక్స్ట్, మేనకా గాంధీ కేసు వచ్చి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి సంబంధించి కేస్ని. సో మనకి ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ చాయిస్. నెక్స్ట్, విచ్ ఇన్స్టిట్యూషన్ డీల్స్ విత్ డిస్ప్యూట్స్ బిట్వీన్ సిటిజన్స్ అండ్ గవర్నమెంట్? సో సిటిజన్స్కి గవర్నమెంట్కి మధ్య ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఏ ఇన్స్టిట్యూషన్ డీల్ చేస్తుంది అని ఇక్కడ అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ రైట్ చాయిస్ వచ్చి సుప్రీంకోర్టు అండి. సో హైకోర్టు కాదు, నెక్స్ట్ సెషన్స్ కోర్ట్ కాదు, సో లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా కాదు. సో మనకి పౌరులకి ప్రభుత్వానికి మధ్య ఏదైనా డిస్ప్యూట్స్ వస్తే డీల్ చేసేది మనకి సుప్రీంకోర్టు అండి. విచ్ పీరియడ్ ఈస్ కాల్డ్ ట్రాన్సిషన్ సీజన్? ట్రాన్సిషన్ సీజన్ అని మనం ఏ పీరియడ్ని అంటాము? సో హాట్ వెదర్ సీజన్నా, అడ్వాన్సింగ్ సీజన్నా, కోల్డ్ వెదర్ సీజన్నా, లేదా రీట్రీటింగ్ ఆర్ పోస్ట్ మాన్సూన్స్ అంటామా అని అంటే ట్రాన్సిషన్ సీజన్ అని మనం పోస్ట్ మాన్సూన్స్ని పిలుస్తామండి. నెక్స్ట్, సో ద విండ్ బ్లోయింగ్ ఇన్ ద నార్థన్ ప్లెయిన్స్ ఇన్ సమ్మర్ ఈజ్ నోన్ యాజ్. సమ్మర్ సీజన్లో ఏదైతే హాట్ అండ్ డ్రై విండ్స్ నార్థన్ ప్లెయిన్స్లో వీస్తాయో వాటిని మనం లూ అని పిలవడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ?
సో ఈ కింది ఇచ్చిన వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ని మనం కనుక్కోవాలి. సో ఇన్ ఇండియా ద ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ వాస్ టేకెన్ ఇన్ ద ఇయర్ 1882. తప్పు కదండి. సో ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ తీసుకునింది వచ్చి మనకి 1881లో మనకి ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇది లార్డ్ రిప్పన్ టైంలో. మనకి ఫస్ట్ సెన్సస్ అయితే మనకి 1872లో కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ దీనికి ఫస్ట్ కంప్లీట్ సెన్సస్కి దీనికి ఏంటంటే సెన్సస్ ఫస్ట్ తీసుకునింది అయితే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసిన టైం పీరియడ్ వచ్చి మనకి 1881లో కంప్లీట్ చేయడం అయితే జరిగింది. సో ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. సో 1 ఉండే ఆప్షన్ అంతా మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవి చెక్ చేద్దాం. ఓన్లీ బంగ్లాదేశ్ అండ్ జపాన్ హ్యావ్ హయ్యర్ యావరేజ్ పాపులేషన్ డెన్సిటీ దాన్ ఇండియా. కరెక్ట్ అండి, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి? సో ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది పర్సన్స్ ఉన్నారు అనే దాన్ని మనం పాపులేషన్ డెన్సిటీ అని అంటాం. సో మనకి ఇండియాలో 382 మెంబర్స్ ఉండగా సో దీనికన్నా ఎక్కువగా మనకి బంగ్లాదేశ్ అండ్ జపాన్లో అయితే ఉండడం జరిగింది. సో సెకండ్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్, ద నార్థన్ ప్లెయిన్స్ అండ్ కేరళ ఇన్ సౌత్ హ్యావ్ హై పాపులేషన్ డెన్సిటీ. సో మనకి తెలుసు నార్థన్ ప్లెయిన్స్ అనేవి అక్కడ చాలా రిచ్ ఫర్టైల్ సాయిల్ అయితే ఉంటుంది. అక్కడ మనకి అగ్రికల్చర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో కేరళలో కూడా సో మనకి సౌత్లో ఈ 2 ఏరియాస్లో మనకి హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అయితే ఉండడం జరుగుతుంది. ఇది కరెక్ట్. నెక్స్ట్, ద అర్బన్ పాపులేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్ 14.51% ఫ్రమ్ 1951 టు 2011తో కంపేర్ చేసుకుంటే అర్బన్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయింది. మనకి ఈ పర్సంటేజ్ అంతగా ఐడియా లేకపోయినా సో మనం ఏం చేయొచ్చు అంటే మనకి జనరల్గా అర్బన్ పాపులేషన్ పెరుగుతుంది అని తెలుసు కదా, సో దాన్ని బట్టి కూడా మనం ఒక అంచనాకైతే రావచ్చు. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో మనకి ఆప్షన్ డి అనేది ఇక్కడ రైట్ చాయిస్గా మనం చెప్తాం. ఇక్కడ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ నేషనల్ పాపులేషన్ పాలసీ 2000. సో నేషనల్ పాపులేషన్ పాలసీకి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. ఇంపార్టింగ్ ఫ్రీ అండ్ కంపల్సరీ స్కూల్ ఎడ్యుకేషన్ అప్ టు 14 years ఆఫ్ ఏజ్. ఇది కరెక్ట్ అండి. ఎడ్యుకేషన్ అనేది ఉండాలని నేషనల్ పాపులేషన్ పాలసీ చెప్పింది. నెక్స్ట్, రెడ్యూసింగ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ టు బిలో 30 per live births. అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి అని అంటే సో ఎవరైతే 1 year కన్నా తక్కువ మంది పిల్లలు 1 year లోపల ఏదో ఒక అనేక కారణాల చేత చనిపోవడం అయితే జరుగుతుంది కదండి, దాన్ని మనం 1000 మందికి 30 మంది కన్నా తక్కువకి తగ్గించాలి అని చెప్పింది అని చెప్తున్నారు. ఇది కూడా కరెక్టే అండి. నెక్స్ట్, ప్రమోటింగ్ మ్యారేజ్ ఫర్ గర్ల్స్. ఆడపిల్లలకి మ్యారేజ్ అనేది చెయ్యాలని ప్రమోట్ చేసింది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది తప్పండి. మ్యారేజ్ ఏజ్ అనేది పెంచాలి, మ్యారేజ్ని డిలే చేయాలి అని చెప్పింది. సో ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. నెక్స్ట్, అచీవింగ్ యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ఫర్ చిల్డ్రన్. సో అందరికీ ఇమ్యూనైజేషన్కి సంబంధించి చర్యలు తీసుకోవాలి, అచీవ్ చేయాలి అని చెప్పింది. కరెక్ట్. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1, 2, 4 అనేది కరెక్ట్. మనకి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ చాయిస్. నెక్స్ట్, ద జర్మన్ పార్లమెంట్ తీసుకోవాలి. జర్మన్ పార్లమెంట్ని ఏమని పిలుస్తాం అని అంటే సో జర్మన్ పార్లమెంట్ని మనం రిచ్స్టాగ్ అని పిలుస్తామండి. నేషనల్ అసెంబ్లీ అని మనం ఫ్రాన్స్ పిలుస్తాం. హౌస్ ఆఫ్ లార్డ్స్ వచ్చి మనకి యుఎస్ఏ. సో రీన్స్టాగ్ అనేది కాదు. సో రిచ్స్టాగ్ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ జర్మన్ పార్లమెంట్. నెక్స్ట్, ద యూత్ లీగ్ ఆఫ్ నేషన్స్ వాస్ ఫౌండెడ్. సో జర్మన్ యూత్ లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది మనకి 1922లో ఫామ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, హూ రోడ్ ద బుక్ ద థర్డ్ రీచ్ ఆఫ్ డ్రీమ్స్. సో మనకి ఇక్కడ హిండర్బర్గ్ అనే అతను ప్రెసిడెంట్ అండి. సో నాజీ జర్మనీలో ఇతను ప్రెసిడెంట్గా ఉన్నారు. సో చార్ల్స్ డార్విన్, హర్బర్ట్ స్పెన్సర్ అనే వాళ్ళు వీళ్ళిద్దరు ఐడియాస్ వీళ్ళిద్దరు ఐడియాస్ అనేవి హిట్లర్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఇక్కడ మనకి ద థర్డ్ రీచ్ ఆఫ్ డ్రీమ్స్ అనేది రాసింది వచ్చి చార్లెట్ బ్యారెట్ అనే అతను. సో డి ఇస్ ద కరెక్ట్ చాయిస్. నెక్స్ట్,
ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ని ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు. అంటే మిగిలిన 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అర్థం. సో ఫస్ట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. సో ద ప్రెసిడెంట్ ఈజ్ నాట్ మెంబర్ ఆఫ్ నెయిదర్ హౌస్. కరెక్టే కదండి. సో ప్రెసిడెంట్ అనేది పార్లమెంట్లో, ప్రెసిడెంట్ అనే వాళ్ళు పార్లమెంట్లో ఒక పార్ట్, కానీ సో ఏ హౌస్ కి మెంబర్ గా అయితే ఉండడు, అంటే ఇది కరెక్ట్. నెక్స్ట్, ఎవ్రీ మినిస్టర్ హ్యాస్ సెక్రటరీస్ హూ ఆర్ సివిల్ సర్వెంట్స్. సో ప్రతి ఒక్క మినిస్ట్రీకి సెక్రటరీస్ అని ఉంటారు, సో వాళ్ళే సివిల్ సర్వెంట్స్, మనకు తెలిసిందే, ఇది కరెక్ట్ చాయిస్. ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ హెడ్ ఆఫ్ ద స్టేట్. సో మనకి హెడ్ ఆఫ్ ద స్టేట్ వచ్చి ప్రెసిడెంట్ అండి, సో ప్రైమ్ మినిస్టర్ కాదు. సో దిస్ ఈస్ ద రాంగ్ వన్. అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ కి దిస్ ఈస్ ద కరెక్ట్ చాయిస్ అని. మినిస్టర్ ఆఫ్ కోయిలేషన్ గవర్నమెంట్ కెనాట్ టేక్ డెసిషన్స్ ఆన్ హిస్ ఓన్. అంతే కదండి, కోయిలేషన్ గవర్నమెంట్ లో ఉండే మినిస్టర్ తనకి నచ్చినట్టుగా తన డెసిషన్స్ అయితే తీసుకోలేడు కదా, తన ఖచ్చితంగా సో పార్టీ యొక్క ఒపీనియన్స్, సో ఇవన్నీ తీసుకున్న తర్వాతే తన ఒక డెసిషన్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి. సో మనకి ఇక్కడ రైట్ చాయిస్ ద ప్రైమ్ మినిస్టర్ ఈస్ హెడ్ ఆఫ్ ద స్టేట్, ఆప్షన్ సి. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. సో ఇక్కడ కింద ఇచ్చిన వాటిలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ లో పార్ట్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ని మనం ఎన్నుకుంటామా అండి? లేదు. నెక్స్ట్, సెక్రటరీ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కాదు, డీజీపీ కాదు, ఇక్కడ హోమ్ మినిస్టర్ అనేది రైట్ చాయిస్. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ లో ఒక పార్ట్ గా మనకి హోమ్ మినిస్ట్రీ అయితే ఉంటారు. నెక్స్ట్, చూస్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. సో మనకి తెలుసు రిట్స్ అనేది ప్రతి ఒక్క ఎగ్జామ్ లోనూ ఒక బిట్ అయితే ఖచ్చితంగా మనకి రిట్స్ నుంచి వస్తుందండి. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా నేను చేయడం జరిగింది, సో మీరు ఒక్కసారి దాన్ని కూడా చూడండి. సో రిట్స్ కి సంబంధించి మనకి సుప్రీం కోర్ట్కి, హైకోర్టుకి మాత్రమే రిట్స్ ఇష్యూ చేసే అధికారం అయితే ఉంటుంది. సో సుప్రీం కోర్టుకి సంబంధించి ఆర్టికల్ 32 ప్రకారంగా ఇస్తుంది. హైకోర్టుకి సంబంధించి ఆర్టికల్ 226 కి లోబడి సుప్రీంకోర్టు అనేది రిట్స్ అనేవి జారీ చేస్తుంది. ఇందులో ఇన్కరెక్ట్ ఆప్షన్ అడిగారండి. మనకి టోటల్ గా 5 రిట్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మనకి 4 ఇచ్చి ఏది తప్పు అని అడుగుతున్నారు. మ్యాండమస్ అంటే వి కమాండ్, ఎస్ దిస్ ఈజ్ రైట్. హెబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ద బాడీ, కరెక్ట్. సెచ్యూరీ అంటే టు బి సర్టిఫైడ్, కరెక్ట్. కోవారెంటో అంటే స్టాప్ కాదండి, ప్రొహిబిషన్ అంటే స్టాప్. సో ఇక్కడ మనకి కరెక్ట్ చాయిస్ వచ్చి సో డి, కోవారెంటో. ఎందుకంటే ఇదే కదండి ఇక్కడ ఇన్కరెక్ట్ ఆప్షన్. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.